కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. అమరావతిలో మొత్తం 131 సంస్థలకి ప్రభుత్వం గతంలో భూముల కేటాయింపు చేసింది. ఇటీవల జరిగినటువంటి మినిస్టర్స్ సబ్ కమిటీ మీటింగ్లో 13 సంస్థలకి భూముల కేటాయింపుని రద్దు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది. ఆ 13 సంస్థలు ఏంటి అనేటువంటి చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతుంది. అలానే కొన్నిటికి సంబంధించి 2 సంస్థలకి లొకేషన్ మార్చారు. మరొక 16 సంస్థలకి సంబంధించి రివ్యూ చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి అలాట్మెంట్ సైజుని మార్చడం, అవసరమైతే లొకేషన్ మార్చడం, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, పనులు మొదలుపెట్టేటువంటి క్రమంలో దాదాపు 50 రకాల వర్క్స్కి సంబంధించి టెండర్స్ ఫైనల్ చేసింది. ఫైనల్ వెండర్స్ ఎవరో కూడా ప్రభుత్వం డిసైడ్ చేసి, ఏపీ సిఆర్డీఏ డిసైడ్ చేసింది. ప్రభుత్వ అప్రూవల్ అంటే క్యాబినెట్ అప్రూవల్ తర్వాత పనులు మొదలవుతాయి. సో ఈ క్రమంలో మొత్తం అలాట్మెంట్ అయినటువంటి భూముల వివరాలు ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ సంస్థలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నటువంటి, అంటే రద్దు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, దానికి కారణాలు కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది అమరావతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఓపెన్ డొమైన్లో పెట్టినటువంటి డేటా. ఇది ఇప్పుడే కాదు, గత 5 సంవత్సరాల్లో కూడా ఈ డేటా అంతా ఓపెన్ డొమైన్లోనే ఉంది. ఎవరు కావాలన్నా చూసుకునే పరిస్థితి ఉంది. కాకపోతే అమరావతిలో ఏ యాక్టివిటీ లేదు కాబట్టి ఎవరు వాటి మొహం చూసినటువంటి పరిస్థితి. ఇది అమరావతి అఫీషియల్ వెబ్సైట్. ఇందులో అలాట్మెంట్ చేసినటువంటి 30 సంస్థలకు సంబంధించిన లిస్ట్ కనిపిస్తుంది. ఇది స్టేట్మెంట్ షోయింగ్ ద ల్యాండ్ అలాట్మెంట్ అండ్ పేమెంట్ పర్టికులర్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, పిఎస్యూస్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్ ఇన్ క్యాపిటల్ సిటీ అమరావతి. దీనికి సంబంధించి వాళ్ళు ఏ ప్యాటర్న్లో ఇచ్చారు ఈ ల్యాండ్స్ అనేటువంటి విషయాలను కూడా ఇందులో పొందుపరిచారు. ఒకసారి ఈ డేటా చూద్దాం. ఇందులో ఫస్ట్ లిస్ట్లో కనిపిస్తున్న అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్, అంటే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి అనేక సంస్థలకి అలాట్మెంట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో వాటి విభాగాలను ఏర్పాటు చేయడానికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం అన్నీ అవే కనిపిస్తున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, ఇండియన్ నేవీ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, కేంద్రీయ విద్యాలయ 1, కేంద్రీయ విద్యాలయ 2, నేషనల్ బయోడైవర్సిటీ మ్యూజియం, అలానే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు. సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఒకసారి మనం గమనించవచ్చు. అలానే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నోకి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. గత 5 ఏళ్లలో పునాదులు తవ్వి వదిలేసినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం మారిన వెంటనే ఇవి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ప్లస్ అలాట్మెంట్ విషయంలో కూడా క్లారిటీ ఉంది. వాళ్ళకి ఎంత ల్యాండ్, ఇక్కడ 0.8 acres ఇచ్చారు దీనికి సంబంధించి, ఇగ్నోకి సంబంధించి. సిబిఐకి అయితే 3.5 ఎకరాలు ఇచ్చారు. సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్కి 4 ఎకరాలు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ క్లారిటీ ఉన్నటువంటి సంస్థలు, పనులు ప్రారంభించాలనేటువంటి సంకల్పంతో ఉన్న సంస్థలు. సో ఇగ్నోకి సంబంధించి స్టేటస్ అది. అలానే ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశ్ భవన్ ఏర్పాటు చేయడానికి సంబంధించి ఇవన్నీ కొన్ని ఇలాంటివి చదువుతా ఉంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరికైనా కానీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవ్వాలని ఆశించేటువంటి వాళ్ళ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ అలాట్ చేసి ల్యాండ్ ఇచ్చి అన్నిటికీ కూడా జీవోలు ఉన్నాయి. జీవో నంబర్స్తో సహా ఎంత ల్యాండ్ అలాట్ చేశారు, వాళ్ళకి ఏ లీజ్కి ఇచ్చారు. ఇక్కడ చూడండి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే బహుశా అమరావతి ప్రాంతంలో ఒక జూ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. జూ పెట్టేటువంటి అవకాశం ఉన్న అమరావతి దీనికి 2 ఎకరాల భూమిని ఇచ్చారు. లీజ్ 60 years, 1 రూపీ పర్ స్క్వేర్ మీటర్. అంటే 60 ఏళ్ళు లీజ్ ఉంటుంది. స్క్వేర్ మీటర్కి రూపాయి చొప్పున ఈ ఏడాదికి రూపాయి చొప్పున అద్దె కడుతుంది అనమాట. అంటే ఇవన్నీ ఎంత చీప్గా ఇచ్చినట్టు. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చినా కానీ ఒకవేళ రాజధాని ఉండాలా వద్దా అనే విషయం పక్కన పెడితే ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్, అలానే కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ పిఎస్యూస్. ఇక్కడ వరకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మనం చూసాం. 25 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి అమరావతిలో ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది వివిధ రకాల ఒప్పందాలతో. అంటే 25 ఇన్స్టిట్యూషన్స్కి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఇక్కడ చూస్తే ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో లీజ్ ఉంది, కంప్లీట్గా కొనేసినటువంటివి కూడా ఉన్నాయి. కొన్ని కంప్లీట్గా ఆ సంస్థలు కనుక కొన్ని అమౌంట్ పే చేసి తీసుకునే వాటికి కూడా ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలకు ఒక విధమైనటువంటి ధరని నిర్ణయించారు, దాని ప్రకారం ఇచ్చారు. ఇక పిఎస్యూస్ విషయంలోకి వచ్చి చూస్తే ఇక్కడ బ్యాంకులన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. పిఎస్యూస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎస్యూస్, ఇవి స్టేట్ గవర్నమెంట్ ఇవి కాదు, జిఓఐ పిఎస్యూస్. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అనమాట. ఇవన్నీ
వాటికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యాంక్ అంటే ఇది నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 4.3 ఎకరాలు ఇచ్చారు. జియో నంబర్స్తో సహా ఉన్నాయి. అలానే రాయపూడిలో 358 సర్వే నంబర్లో అలాట్మెంట్ జరిగినట్టుగా ఆ నంబర్ కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఇంకొకటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంకు. ఇప్పుడు రద్దయినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవి అని అనుకుంటున్నాం కదా, ఇలాంటివే రద్దయినాయి. ఏంటంటే అవి ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్ర బ్యాంక్ ఇక్కడ ఉంది. ఆంధ్ర బ్యాంకు ప్రస్తుతం ఆపరేషన్స్లో లేదు. ఆంధ్ర బ్యాంక్కి 2.65 ఎకరాల భూమిని కేటాయించారు. సర్వే నంబర్స్ కూడా ఉన్నాయి. రాయపూడిలో 348 నుంచి 350 అండ్ 352 సర్వే నంబర్స్లో ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. ఆంధ్ర బ్యాంక్ ఎగ్జిస్టెన్స్లో లేదు. లేకపోతే ఏమైంది, ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్లో కలిసిపోయింది కదా, ఆంధ్ర బ్యాంక్ యూబీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. సో ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్ 2.65 ఎకరాలు ఉన్నాయి. మరి ఏం చేయాలి అనేటువంటి డౌట్ ఉంది. ఆంధ్ర బ్యాంక్ లేకపోయినా కానీ యూనియన్ బ్యాంక్ కట్టొచ్చు కదా అనేటువంటి సందేహం కూడా మనకు రావచ్చు. కానీ ఈ లిస్ట్లో ఒకసారి మీరు ముందుకెళ్తా ఉంటే మీకు అర్థమైంది. యూనియన్ బ్యాంక్ కూడా ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. 37వ నంబరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించిన జీవో ఇది. 1.57 ఎకరాల ల్యాండ్ ని అలాట్ చేసింది అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఇక్కడ ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంకు రెండు కట్టడం అనవసరం కాబట్టి ఆ సంస్థల కన్సెంట్ తీసుకోవడం ద్వారా ఏదో ఒక ల్యాండ్ పార్సల్, ఇక్కడ 1.57 ఏకర్స్ తీసుకున్నారు, ఇక్కడ 2.65 ఏకర్స్ తీసుకున్నారు. ఆంధ్ర బ్యాంక్ అంటే ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర అనే ఒక ఇమేజ్ ఉంటుంది కాబట్టి అప్పట్లో ఒక ఐకానిక్ బిల్డింగ్ కట్టాలనేటువంటి ప్రణాళిక చేశారు. ఇప్పుడు మారిన వ్యూహం నేపథ్యంలో 2.65 తీసుకుంటారా, 1.57 తీసుకుంటారా, ఆ కంపెనీ ఇచ్చేటువంటి కన్సెంట్ ని బట్టి అలాట్మెంట్ రద్దు లిస్టుని సిఆర్డిఏ బయట పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదే తరహాలో డూప్లికేషన్ ఆఫ్ ల్యాండ్స్ అవుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా బ్యాంకుల ఎమాల్గమేషన్ జరిగిన తర్వాత ఒక్కొక్క బ్యాంక్ ని ఇంకొక బ్యాంక్ లో విలీనం చేసేటువంటి ప్రక్రియ ఈ మధ్య కాలంలో జరిగింది. 2020-21 ఆ టైంలో ఆ సందర్భంగా వచ్చినటువంటి సమస్యలో కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి అలాట్మెంట్లు రద్దు అవుతున్నాయి. అందుకే లిస్ట్ పెండింగ్ లో పెట్టింది. తర్వాత చూస్తే కనుక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అలానే ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, సిండికేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిండికేట్ బ్యాంక్ సంబంధించి కూడా సేమ్ ఆఫీస్ స్పేస్ ఓన్లీ అని చెప్పని ఇందులో పెట్టారు. ఆఫీస్ స్పేస్ కోసం 1.3 ఏకర్స్ తీసుకున్నారు. అయితే సిండికేట్ బ్యాంక్ కూడా ప్రస్తుతం లేదు. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్ లో విలీనమైంది. సో ఇట్లాంటి లిస్టులు ఉన్నాయి. వాటిపైన అధ్యయనం చేస్తుంది ఏపీసీఆర్డీఏ. ఇక హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్, రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీసెస్, దీనికి సంబంధించి కూడా 1 ఏకర్ అలాట్ చేశారు. ఇక భారత్ పెట్రోలియం కి సంబంధించి 1.55 ఏకర్స్ అలాట్మెంట్ జరిగింది. తర్వాత ఇండియన్ బ్యాంక్ కూడా ఇక్కడ అలాట్మెంట్ జరిగింది. మరొకటి హడ్కోకి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నారు. రీజనల్ ఆఫీసు హడ్కోది కూడా చాలా అవసరం కూడా, ఎందుకంటే అమరావతిలో హడ్కో రుణాలు కూడా ఉన్నాయి కాబట్టి 1 ఎకరం కేటాయించారు. ఇక్కడ విజయ బ్యాంక్ ఉంది. విజయ బ్యాంక్ కూడా విలీనం జరిగింది. కెనరా బ్యాంక్ కి ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్, ఇందాక మనం అనుకున్నాం సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇవన్నీ కూడా కలిసిపోయినాయి కాబట్టి ఇక్కడ 1.55 ఏకర్స్, ఇక్కడ 0.5 ఏకర్స్ కెనరా బ్యాంక్ ఉంది. సో వీటన్నిటిని రీఅడ్జస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 5-6 బ్యాంకులు కనిపిస్తున్నాయి ఇట్లాంటివి విలీనమైనటువంటి బ్యాంకులు, ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి బ్యాంకులు. వీటికి సంబంధించినవే కొన్ని ఈ అలాట్మెంట్స్ లో రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. 13 నంబర్ డిసైడ్ చేశారు కాబట్టి వాటితో పాటు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇక ఏపీ గెయిల్ ఇండియాకి ఇక్కడ కేటాయించారు. ఏపీ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ పేరుతో దాంతో 25 ఎకరాలు కేటాయించారు ల్యాండ్. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇక్కడ నుంచి అన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాట్మెంట్లు వస్తున్నాయి. సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్, దానికి సంబంధించి కూడా 0.25 ఏకర్స్ ని 1.5 ఏకర్స్ ని అలాట్మెంట్ చేశారు. ఇవి 45 ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి జాబితా. తర్వాత లిస్ట్ సెకండ్ పేజ్ లో చూస్తే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిస్ట్ లోనే స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ 5 ఎకరాలు కేటాయించారు. డాక్టర్ అంబేద్కర్ స్మృతివనం 20 ఎకరాలు కేటాయించారు. ఇది కూడా రద్దయ్యే లిస్ట్ లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అంబేద్కర్ స్మృతివనం అనేటువంటి దాన్ని గార్డెన్ అంతా డెవలప్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్మృతివనం తీసుకొచ్చి విజయవాడ సిటీలో పెట్టారు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి పీడబ్ల్యూడి గ్రౌండ్, అది ఓపెన్ గ్రౌండ్, విజయవాడలో ఉన్నటువంటి ఏకైక మైదానం, దానిలో విగ్రహం పెట్టడం వల్ల అక్కడ వేరే యాక్టివిటీ ఏం లేదు, విగ్రహం మాత్రమే ఉంది. కాబట్టి ఈ స్మృతివనాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తారనేది చూడాలి. 20 ఎకరాలు కేటాయించారు అప్పట్లో. ఇది డెవలప్మెంట్ చేసేటువంటి ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం, దీన్ని కూడా రీఅడ్జస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు బ్యాంకులు ఒకటి, ఇటు ఇంకొక ఇన్స్టిట్యూట్ కనిపిస్తుంది మనకి. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిందే ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ వింగ్ కూడా ఇక్కడ 0.41 ఏకర్స్ ల్యాండ్ కేటాయించారు. ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, ఇప్పుడు ఏపీ ఈడీబీ, దీన్ని వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది.
ఇప్పుడు దాని రూపాన్ని మార్చి మరొక విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగించేటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. కాబట్టి దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. 2 ఎకరాల ల్యాండ్ కేటాయించారు. ఇక గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి సంబంధించి డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీ దీనికి సంబంధించి కూడా 5.43 ఎకరాల భూమి కేటాయించారు. డాక్టర్ జగజ్జీవన్ రామ్ మెమోరియల్ ఇది కూడా డెవలప్ చేయాల్సినటువంటిది 10 ఎకరాలు ఉంది. కాబట్టి ఇది కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఇక సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ మన టీవీకి సంబంధించి 1.7 ఏకర్స్ ల్యాండ్ ని కేటాయించారు. ఈ సొసైటీ కూడా రద్దయింది. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీన్ని డిజిటల్ కార్పొరేషన్ లో కలిపేశారు. కాబట్టి ఇది కూడా రద్దయ్యేటువంటి లిస్ట్ లో ఉండేటువంటి కంపెనీ అవుతుంది, అంటే సొసైటీ అవుతుంది. ఇక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ కి సంబంధించిన 4 ఎకరాలు ఉంది, అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. పబ్లిక్ లైబ్రరీస్ డిపార్ట్మెంట్ ఇది కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నారా లోకేష్ గారు అసెంబ్లీలో నిన్న సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఎలా లైబ్రరీస్ ని మోడర్నైజ్ చేస్తాము, అలానే ఈ బుక్స్ ని ఏ విధంగా అందుబాటులోకి తెస్తాం అనేటువంటి విషయాన్ని ఆయన అనౌన్స్ చేశారు. సో ఇది కంటిన్యూ అవుతుంది. ఇక 55వ అంశంగా కనిపిస్తుంది స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ స్టేట్ ఫైబర్ నెట్ ఏపీఎస్ఎఫ్ఎల్ దీనికి కూడా ల్యాండ్ 3 ఎకరాలు కేటాయించారు, కంటిన్యూ అవుతుంది. ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ ఇది కూడా కంటిన్యూ అవుతుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి 25 ఎకరాలు కేటాయించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కంటిన్యూ అవుతుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అండ్ గవర్నెన్స్ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 6 ఎకరాలు కేటాయించారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ప్రకృతి సేద్యం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. 5 ఎకరాల భూమిని ఇక్కడ కేటాయించారు. ఏపీ పోలీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి 4 ఎకరాలు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రీన్ ఎకానమీ అండ్ క్లైమేట్ చేంజ్ దీనికి 2 ఎకరాలు, ఇది కూడా కంటిన్యూ అవుతుంది. ఏపీ ఇస్లామిక్ సెంటర్ 10 ఎకరాలు కేటాయించారు. క్రిస్టియన్ అసోసియేషన్ కు 10 ఎకరాలు కేటాయించారు. మహాత్మా జ్యోతిబా పూలే భవన్ మెమోరియల్ పార్క్ దీనికి 10 ఎకరాలు కేటాయించారు. ఇవి కంటిన్యూ అయ్యే అవకాశం. స్టేట్ మ్యూజియం కి 8 ఎకరాలు కేటాయించారు. అలానే ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి 0.4 ఏకర్స్ కేటాయించారు. ఏపీ ట్రాన్స్కోకి 2.59 ఎకరాలు కేటాయించారు. ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఆప్కాబ్ కి 4 ఎకరాలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ సొసైటీ అంటే ఇది ఏపీ ఎన్ఆర్టీ, ఇక్కడ ఏపీ టవర్ కూడా అది ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్ కూడా నిర్మిస్తున్నారు, దానికి 5 ఎకరాలు కేటాయించారు. ఇక ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీకి సంబంధించిన ఇది కూడా 0.58 కేటాయించారు. అంటే ఇవి 2 కూడా ఏపీ ఎన్ఆర్టీ కిందకు వచ్చేటువంటివి. అమరావతి కన్వెన్షన్ సెంటర్ డెవలపర్ వరుణ్ హాస్పిటాలిటీకి సంబంధించిన వాళ్ళకి 5 ఎకరాల అమరావతి కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ బాధ్యతలు అప్పుడు అప్పగించారు. ఇవన్నీ కూడా ఆగిపోయినవి. ఇప్పుడు ఒకసారి వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఫర్దర్ గా ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. అమరావతి మెరీనా డెవలపర్స్ కోస్టా మెరైన్ దీనికి సంబంధించినటువంటి అలాట్మెంట్ ఇది. ఇక ఇవన్నీ కూడా పీపీపీ మోడల్లో వచ్చేవి. ఇక్కడ అమరావతి కన్వెన్షన్ సెంటర్ దగ్గర నుంచి చూస్తే ఇక్కడ వరకు 71 ఇన్స్టిట్యూషన్స్ వరకు గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి సంబంధించినటువంటివి ఉన్నాయి. సొసైటీలు కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, ఇతర విభాగాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగాలు. ఇక్కడ నుంచి అన్ని కూడా పీపీపీ మోడల్స్ వస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేసినటువంటి డెవలప్మెంట్స్ ఇవి కూడా ఒక 50 వరకు అలాట్మెంట్స్ జరిగినాయి. ఎందుకంటే ఇక్కడ 71 అయినాయి అంటే మొత్తం 131 అలాట్మెంట్స్ అన్నారు. కాబట్టి ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ సంబంధించినవి కూడా ఒక 50 అలాట్మెంట్స్ జరిగినాయి. అమరావతి కన్వెన్షన్ సెంటర్, అమరావతి మెరీనా డెవలపర్, ఫార్చ్యూన్ మురళి రిసార్ట్ హోటల్ డెవలపర్, ఇది కాందారి హోటల్స్ కంపెనీ, ఇది విజయవాడలో ఉన్నటువంటి హోటల్ ఇది. అలానే ఎంఐసిఈ హబ్ సైబర్ సిటీ బిల్డర్స్ కి సంబంధించినటువంటిది. ఇది ఒక విధంగా ఈ హబ్ ఏ విధంగా డెవలప్ చేస్తారు ఏంటనేది క్లారిటీ రావాలి. 42 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు దీన్ని కేటాయించారు. ఇక రిటైల్ కమ్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ పేరుతో రివర్ బే గ్రూప్ కి ఇచ్చింది 7 ఎకరాలు. విట్ ఏపీకి 200 ఎకరాలని కేటాయించారు. ఆల్రెడీ మనం చూస్తున్నాం అక్కడ ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంది, దాన్ని ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేసేటువంటి ఆలోచనతో ఉంది. 200 ఎకరాల కేటాయింపు జరిగింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించి ఫేజ్ 1 లో 100 ఎకరాలు, ఫేజ్ 2 లో 100 ఎకరాలు, మొత్తం కలిపి 200 ఎకరాలు. నిన్నే భూమి పూజ చేశారు. 700 కోట్ల రూపాయలతో దాని ఎక్స్పాన్షన్ వర్క్స్ మొదలవుతున్నాయి. అలానే ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. చాలా పెద్ద యూనివర్సిటీ, అమెరికాలో ఉన్నటువంటి కార్నెగీ మెలినీ యూనివర్సిటీతో ఇది టైఅప్ అవుతున్నట్టుగా కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక రెవల్యూషనరీ వ్యవస్థను తీసుకురాబోతున్నారు. ఎందుకంటే రీసెర్చ్ వింగ్ పైన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రముఖంగా ఫోకస్ పెడుతుంది. కాబట్టి అది మరింతగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత చూస్తే అమృత యూనివర్సిటీ ఫేజ్ 1 లో 150 ఎకరాలు, ఫేజ్ 2 లో 50 ఎకరాలు, మొత్తం కలిపి 200 ఎకరాలు అలాట్మెంట్ జరుగుతుంది. అలానే జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్ దీనికి సంబంధించి 50 ఎకరాలు, ఇది ఆల్రెడీ ఎక్స్ఎల్ఆర్ఐ ఇది కూడా పనులు మొదలు పెడుతుంది అనేటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ దీనికి 150 ఎకరాల భూమిని కేటాయించారు. మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది కూడా క్యాన్సిలేషన్ స్టేజ్ లో ఉన్న లిస్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ ఇన్స్టిట్యూట్ ఏమైంది ఇప్పుడు ఆసక్తి చూపించకపోతే కనుక అమరావతి సిఆర్డిఏ దీన్ని రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక
బీఆర్ఎస్ మెడిసిటీ హెల్త్ కేర్ దీనికి సంబంధించి 100 కోట్లు కేటాయించారు. ఇది కూడా రద్దు అయ్యేటువంటి జాబితాలో ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. దాని పరిస్థితి ఏంటనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మనం క్లారిటీ తీసుకోవాలి. ఇక నందమూరి బసవ తారక రామారావు ఎన్టీఆర్ మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆల్రెడీ 15 ఎకరాల కేటాయింపు జరిగింది. దీనికి భూమి పూజకి ఆ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ రెడీ అవుతున్నారు. హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్ దీనికి 12 ఎకరాలు, సెంట్రల్ చిన్మయి మిషన్ ట్రస్ట్ దీనికి సంబంధించి ఒక 3 ఎకరాలు, ఇక రూప్ టెక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి స్కాటిష్ హై స్కూల్ ఇంటర్నేషనల్ మనకున్న ఇన్ఫర్మేషన్ లో ఇది కూడా ఒక డౌటెడ్ లిస్ట్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలానే ఇటు ఎన్లెర్న్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దీనికి సంబంధించి 3 ఎకరాలు చేశారు. సెయింట్ లారెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ దీనికి 4 ఎకరాలు చేశారు. సద్భావన నాలెడ్జ్ ఫౌండేషన్, సద్భావన వరల్డ్ స్కూల్ ఇది కూడా క్యాన్సిలేషన్ లిస్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక 4-5 కంపెనీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది. ఇక బ్యాంకుల పరంగా చూస్తే కనుక ఒక 3-4 కనిపిస్తున్నాయి. పెద్ద పెద్దవి కూడా అనాసక్తి చూపిస్తున్నటువంటి సంస్థల్ని పక్కకు పంపించేసేటువంటి ప్రయత్నాల్లోనే ఉంది. ఎవరిని బతిలాడే స్థితిలో అయితే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ లేదు. సద్భావన నాలెడ్జ్ ఫౌండేషన్ ఇది కూడా డిలీటెడ్ లిస్ట్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక అడిషనల్ ఆనందీలాల్ ఎడ్యుకేషనల్ సొసైటీ దీనికి సంబంధించి కూడా అలాట్మెంట్ జరిగింది. వీటి స్టేటస్ ఏంటనేది చూడాలి. ఇక ఫైనల్ గా మొత్తం 130 ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన వాటిలో చూస్తే కనుక స్కూల్స్ కు సంబంధించిన లిస్ట్ ఇది వచ్చింది. పీపీపీ తర్వాత స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించినటువంటి జాబితా ఇప్పుడు మనం చూసాము. స్కూల్స్ కి సంబంధించినటువంటి జాబితాలో ఈ చివరి అన్ని కూడా సెంట్రల్ చిన్మయి మిషన్ దగ్గర నుంచి అన్ని స్కూల్స్ కి సంబంధించినటువంటి లిస్టే మొదలైంది. దాని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీకి, అలానే జిఐఎస్ K-12 ఎడ్యుకేషన్ కి సంబంధించి, మాథ్యూ పబ్లిక్ స్కూల్స్ కి సంబంధించి 3 ఎకరాలు, సతికాంత గుహ దీనికి సంబంధించినటువంటి ఫౌండేషన్ కి ఒక 3 ఎకరాలు, అమరావతి ఎడ్యుకేషన్ కల్చరల్ అకాడమీకి సంబంధించి డిఏవి స్కూల్ తీసుకుంది దీనికి ఒక 3 ఎకరాలు. ఇవన్నీ స్కూల్స్ ఏవి. పుల్లెల గోపీచంద్ అకాడమీ ఇక్కడ నుంచి స్పోర్ట్స్ కోటా స్టార్ట్ అయింది. పుల్లెల గోపీచంద్ అకాడమీకి ఒక 12 ఎకరాలు, ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ఎంఎస్కే ప్రసాద్ ఆధ్వర్యంలో చేయాలనుకున్నారు దానికి ఒక 12 ఎకరాలు, మంజీరా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఇది హోటల్స్ కి రిసార్ట్స్ కి సంబంధించినటువంటి ఎలకేషన్ ఒక 2 ఎకరాలు, అలానే గ్రీన్ పార్క్ హోటల్స్ కి సంబంధించినటువంటి ఎలకేషన్ ఇవన్నీ కూడా హోటల్స్ కి 2 ఎకరాలు ఇచ్చారు. జిఆర్టీ హోటల్స్ కి 2 ఎకరాలు, దస్పల్లా హోటల్స్ కి 2 ఎకరాలు, వరుణ్ హాస్పిటాలిటీకి 4 ఎకరాలు, మహాలక్ష్మి ఇన్ఫ్రా కి సంబంధించి ఒక 4 ఎకరాలు, ఇండ్రాయల్ హోటల్స్ లిమిటెడ్ కి ఒక 4 ఎకరాలు, ఎంపీ హోటల్స్ లిమిటెడ్, జీవి హోటల్స్ లిమిటెడ్ వీటికి 2 ఎకరాలు, కాందారి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఒక ఎకరం. ఇవన్నీ టెండర్ ప్రాసెస్ లో చేసినటువంటి ఇక్కడ నుంచి చూస్తే. అలానే స్వాగత్ హోటల్స్ కి ఒక ఎకరం ఇచ్చారు. ఓం శ్రీ భావన సాయి అసోసియేట్స్ లిమిటెడ్ ఇది కూడా హోటల్సే దీనికి ఒక 4 ఎకరాలు ఇచ్చారు. సదరన్ ట్రావెల్స్ కి ఒక 2 ఎకరాలు ఇచ్చారు. అంబిక దీనికి సంబంధించిన ఇండస్ట్రీస్ కి సంబంధించి ఇది కూడా హోటల్స్ 1 ఎకరం ఇచ్చారు. స్ప్లెండర్ ల్యాండ్ బేస్ దీనికి ఇది కూడా హోటల్స్ రంగానికి సంబంధించి. ఇక ఇతర ఇన్స్టిట్యూషన్స్ చూస్తే కనుక రెసిడెన్షియల్ అలాట్మెంట్స్ కి సంబంధించి పివి సింధుకి 1000 గజాల స్థలాన్ని కేటాయించింది ఈ లిస్ట్ లో ఉంది. కిడాంబి శ్రీకాంత్ కి ఒక 1000 గజాల స్థలాన్ని కేటాయించారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ కి 20 ఎకరాలు కేటాయించారు. చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ కి సంబంధించి ఒక 3 ఎకరాలు కేటాయించారు. హైదరాబాద్ లో ఉంది ఇది కొండాపూర్ లో, అక్కడ కూడా బ్రాంచ్ పెట్టాలని ఆలోచిస్తున్నట్టున్నారు బహుశా. సిఐఐ స్టార్ట్అప్ ఏరియాకి సంబంధించి 1.5 ఏకర్స్, ఇండియా ఫౌండేషన్స్ కి ఫండ్ అడ్వైజర్స్ కి సంబంధించి ఒక 2.3 ఎకరాలు, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనికి 1 ఎకరం ఇచ్చారు. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా 0.5 ఏకర్స్ ఇచ్చారు. ఎల్ఈపి సంబంధించి, లార్సన్ అండ్ టర్బో అంటే LNT కి సంబంధించి స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకున్నారు. కన్స్ట్రక్షన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దానికి ఒక 5 ఎకరాలు ఇచ్చారు. అమరావతి అక్రిడేట్ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించి ఒక 15 ఎకరాల అలాట్మెంట్ జరిగింది. యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ YMCA ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంటది దానికి ఒక 2.65 ఎకరాలు కేటాయించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి 25 ఎకరాలు కేటాయించారు. ఈ 25 ఎకరాల్లో కేవలం ఒక 5 ఎకరాల్లో టెంపుల్ అది డెవలప్ చేస్తుంది. మిగతాది కూడా ఇప్పుడు డెవలప్మెంట్ ప్రాసెస్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక బ్రహ్మకుమారిస్కి సంబంధించి కన్స్ట్రక్షన్ సగంలో ఆగిపోయింది. 10 ఎకరాల దగ్గర ఉంది, అది కూడా రీస్టార్ట్ చేస్తున్నారు. రామకృష్ణ మిషన్ కి 2.5 ఎకరాలు కేటాయించారు. ఇక వ్యక్తి వికాస కేంద్రానికి సంబంధించినటువంటిది సిఆర్డిఏ అవుట్ సైడ్ సిఆర్డిఏ విత్ అవుట్ సైడ్ క్యాపిటల్ సిటీ ఇన్ సిఆర్డిఏ లిమిట్స్ ఇది 10 ఎకరాలు కేటాయించారు. ఈషా ఫౌండేషన్ ఇది కూడా క్యాపిటల్ సిటీకి బయట సిఆర్డిఏ లిమిట్స్ లో 10 ఎకరాలు కేటాయించారు. ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించి 500 యాడ్స్ ఈచ్ 372 అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కి ల్యాండ్ అలాట్మెంట్ చేశారు 500 గజాలు చొప్పున, అదొక 38 ఎకరాలు కేటాయించారు. జడ్జెస్ కి సంబంధించి 600 గజాలు చొప్పున ఇక్కడ జడ్జెస్, రిజిస్ట్రార్ జనరల్ అలానే రిజిస్ట్రార్స్ సంబంధించి ఏమో 500 ఎకరాలు చొప్పున ఇవి ఒక 1.92 ఏకర్స్ మొత్తం ఇది 1600
59 ఎకరాల అలాట్మెంట్ జరిగినట్టుగా చెప్తున్నారు. అందులో ఇవన్నీ కూడా ఒక రీస్ట్రక్చర్ చేసేటువంటి ప్రాసెస్ లో ఇప్పుడు ఏపీసీఆర్డీఏ వ్యవహరిస్తుంది. మొత్తం 131 ఇన్స్టిట్యూషన్స్ లెక్క తేల్చి చెప్పినటువంటి 131 ఇన్స్టిట్యూషన్స్. ఈ 131 ఇన్స్టిట్యూషన్స్ లో కూడా 13 అయితే పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మొత్తం అలాట్ చేసినవి 131 ఉంటే రద్దయినవి ఇందులో 13 ఉన్నాయని చెప్పని తేల్చి చెప్పారు. రద్దయినవి 13 సంస్థలు ఉన్నాయి. 2 సంస్థలకు సంబంధించి లొకేషన్ చేంజ్ చేశారు. అంటే లొకేషన్ చేంజ్ అయ్యిందంటే వాళ్ళని బహుశా ఎక్కడికి షిఫ్ట్ చేస్తారనేది తర్వాత క్లారిటీ వస్తుంది. ఇంకా మరొక 16 సంస్థలకు సంబంధించి రీసైజ్ చేయడం కానీ లొకేషన్ చేంజ్ చేయడం కానీ ఉంటుంది. అంటే 5 ఎకరాలు ఇచ్చిన చోటేమో 2 ఎకరాలు ఇవ్వచ్చు, లేదంటే పూర్తి స్థాయిలో వాటిని తగ్గించి 1 ఎకరం లోపు ఇంకేమైనా అవసరాన్ని బట్టి దాన్ని కుదించేటువంటి అవకాశం ఉంది. అలాంటి లిస్ట్ లో ఒక 16 సంస్థలు ఉన్నాయి. ఇవేంటనేది తెలియదు. అయితే రద్దయినటువంటి సంస్థల జాబితాను ఒక్కసారి మనం చూస్తే కనుక రద్దయిన సంస్థల జాబితాలో ఇవి కనిపిస్తున్నాయి. కంపెనీస్ పరంగా చూసినప్పుడు బిఆర్ శెట్టి మెడిసిటీ, ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, అలానే శాప్నెట్ ఇది పిఎస్యు, ఇది రైట్స్ కి సంబంధించి ఇది కూడా పిఎస్యుని ఇది కూడా రద్దు చేశారు. ఇక సద్భావన వరల్డ్ స్కూల్. ఇవి కాకుండా బ్యాంక్స్ కి సంబంధించినవి ఒక 4 ల్యాండ్స్ ఉన్నట్టుగా లెక్క తెలుస్తుంది. ఆ 4 ల్యాండ్స్ ని కూడా లిస్ట్ అవుట్ చేస్తారు. వీటితో పాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు, అనాసక్తిగా ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల జాబితాను కూడా సిఆర్డీఏ రెడీ చేస్తుంది. వాటిని కూడా రద్దు చేసినటువంటి లిస్ట్ లో పెట్టే అవకాశం ఉంది. ఈ మొత్తం కలిపి అఫీషియల్ గా డేటా రిలీజ్ చేయడానికి ఏపీసీఆర్డీఏ కసరత్తు చేస్తుంది. ఇది మొత్తం మీద అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి అలాట్మెంట్స్, దానిపైన మదింపు తర్వాత ప్రస్తుత కేబినెట్ ఉపసంఘం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఫైనల్ గా కేబినెట్ కి అప్రూవల్ కి ఇచ్చిన తర్వాత, కేబినెట్ కి ఈ స్టేటస్ ని నివేదించిన తర్వాత ఫైనల్ గా రద్దయినటువంటి జాబితాను రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.